నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ఏపీ రాజధాని ప్రయాణం జోరుగా సాగుతోంది. అమరావతికి సంబంధించి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో కల సాకారం దిశగా ఆంధ్రుల రాజధాని జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. మరోవైపు అమరావతిపై జగన్ బ్యాచ్ విష ప్రచారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో కళావిహీనంగా తయారైన అమరావతి కూటమి ప్రభుత్వం రాకతో నూతన జవసత్వాలు సంతరించుకుంది. నిర్మాణం పనులు వేగంగా జరగడంతో ఏపీ ప్రజల సహకారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి. దేశానికే తలమానికమైన క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి రాజధాని అమరావతిలో అడుగులు పడుతున్నాయి. 4,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం ఉద్దండరాయునిపాలెం, లింగయ్యపాలెం మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. క్వాంటమ్ వ్యాలీలోని ఐకానిక్ భవనం కోసం డిజైన్లు తయారవుతున్నాయి. ఇప్పటికే సిద్ధమైన డిజైన్లకు సీఎం చంద్రబాబు పలు మార్పులు సూచించడంతో వాటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి భవనాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. శాశ్వత సచివాలయం, హైకోర్టు నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. గత నెలలో అమరావతికి వచ్చిన నిపుణుల బృందం ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులను పరిశీలించి సూచనలు చేసింది. రాజధానికి సంబంధించి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరింత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం అందుకోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కు ఆమోదం తెలిపింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను రూపొందించింది. సిఆర్డీఏ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం అనుమతులు మంజూరు చేసింది. మరోవైపు రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎవరు ఏ సమయంలో నిర్మాణాలు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తి చేస్తారన్న విషయాలపై నేరుగా సంస్థల యజమానులతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని 3 సంస్థలు తెలపగా 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని మరో 15 సంస్థలు వెల్లడించాయి. 5 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 13 సంస్థలు, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని మరో 17 సంస్థలు తెలిపాయి. ప్రతి కంపెనీ, సంస్థ ప్రతినిధుల నుంచి ప్రణాళిక తెలుసుకొని స్పష్టమైన హామీ తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అనుమతుల విషయంలో ఎక్కడా జాప్యం ఉండదని, జాప్యం ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజధానిలో స్థలాలు పొందిన వాళ్లు నిర్దేశించిన సమయంలో నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏ సందర్భంలోనూ ఏ కారణంతోనూ జాప్యాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థలకు సిఆర్డీఏ మొబిలైజేషన్ అడ్వాన్సులు అందించింది. ఇప్పటి వరకు 337.46 కోట్లు చెల్లించింది. దీంతో పనులు మరింతగా పరుగులు పెట్టనున్నాయి. రాజధాని పరిధిలో 45,000 కోట్ల విలువైన పనులు దశలవారీగా ప్రారంభమవుతున్నాయి. ఎన్సీసీ లిమిటెడ్కు 125.64 కోట్లు, బీఎస్ఆర్ ఇండియా లిమిటెడ్కు 71.42 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు 49.80 కోట్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థకు 90.60 కోట్లు చొప్పున మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లింపులు జరిగాయి. మరోవైపు అమరావతి పనులు జెట్ స్పీడ్తో దూసుకుపోవడాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్న జగన్ అండ్ బ్యాచ్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టుకుంటోంది. మరోసారి విషం చిమ్ముతోంది. రాజధానికి భూములు ఇవ్వొద్దని, సైకిల్పై మైక్ పట్టుకొని ఊరంతా తిరుగుతూ రోడ్లపై హల్చల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పచెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పూలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అయితే వైసీపీ బ్యాచ్ విష ప్రచారంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రాజధానులు అని చెప్పిన వైసీపీ గత ఎన్నికల్లో అమరావతి సహా 4 జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిందని, అయినప్పటికీ
వైసీపీ నేతలకు ఇంకా సిగ్గు రాలేదని మండిపడుతున్నారు. వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ కేటాయించలేదు అని అనేసి దుష్ప్రచారం అనేది స్టార్ట్ చేశారు. దాన్ని మేము అమరావతి రైతులుగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే మాకు ఎప్పుడైతే 2015లో ల్యాండ్ పూలింగ్కి మేము భూములు ఇచ్చామో ఒక సంవత్సరంలోనే అంటే 2016లోనే మాకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది కేటాయించారు. అట్లాగే రిజిస్ట్రేషన్స్ జరిగిపోయినాయి. చాలా మంది ఇస్తానికి ఒప్పుకున్నారండి. ఊళ్ళల్లో చాలా మంది ఇస్తానికి ఒప్పుకొని మేము ఇస్తామని చెప్పేసి చాలా మంది ముందుకు వస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ వాళ్ళు దానికి అనుకూలంగా మైకులు పెట్టి ఊళ్ళల్లో ఈ పొలాలు ఇవ్వటానికి లేదు, ఆ పొలాలు బాగు చేయమనండి, తర్వాత ఈ పొలాలు ఇస్తాము, ఒక దుష్ప్రచారం అయితే చేస్తున్నారండి. ఇప్పుడు ప్రజాభిప్రాయం ఎక్కువ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది, దాన్ని ఏకీభవించాలి. కానీ ఇలా పనిగట్టుకుని మరి దుష్ప్రచారం చేసి ఏదో ఒక నలుగురి నిర్ణయాన్ని ఇది ప్రజాభిప్రాయం, ఇది ప్రజలందరి నిర్ణయం అని చెప్పి పనిగట్టుకుని కొంతవరకు మైకులు తిప్పి మరీ ప్రచారం చేస్తున్నారు. 3 ఏళ్లలో రాజధానిని పూర్తి చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్తో పాటు స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ 3 ఉంటే రాజధానికి ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లుగా ఉంటాయని పలు సంస్థలు సూచించాయి. దీంతో మలివిడత భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కొందరు వైసీపీ వ్యక్తులు భూ సమీకరణకు అడ్డుపడుతున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. అంటే 1-2 గ్రామ సభల్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఎక్కువ అక్కడ జరుగుతుంది. బట్ మెజారిటీ ఈ రోజు వరకు 90% యాక్సెప్టెడ్, 90% ఒక 5 to 10% అనేది ఎప్పుడు ఉండేది. అరచేతిని అడ్డం పెట్టి సూర్యున్ని ఆపలేరు అన్నట్లుగా వైసీపీ బ్యాచ్ ఎన్ని కుయుక్తులు పన్నినా అమరావతి నిర్మాణాన్ని, అభివృద్ధిని ఆపడం సాధ్యం కాదని ఏపీ ప్రజలు అంటున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తమ కలలు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు.